ట్రంప్ రాజకీయ నాయకుడు, ఎలన్ మాస్క్ వ్యాపారవేత్త. ఈ ఇద్దరి మధ్యన బంధం మొన్నటి ఎన్నికలు, ఆ ఇంపాక్ట్ నడుస్తుంది. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే ఎలన్ మాస్క్ తీసుకునే నిర్ణయాలు అమెరికా ఖర్చుల్ని తగ్గించడం అన్నట్టు. కొన్ని ఖర్చులు ప్రజల అవసరాలు, దేశ అవసరాలు, రాజకీయ అవసరాలు, సామాజిక అవసరాల రీత్యా ప్రభుత్వాలు చేస్తుంటాయి. అయితే అవన్నిటినీ కూడా నిర్మూలనలో భాగంగా ఎలన్ మాస్క్ తీసుకుంటున్నటువంటి చర్యలు భవిష్యత్తులో ట్రంప్కి దెబ్బతీస్తాయా, ఉపయోగపడతాయో తెలియదు. ఎందుకయ్యా అంటే ఇప్పుడు తాజాగా ఎలన్ మాస్క్ చెప్తుంది ఏంటి, ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగుల్ని తొలగించేటటువంటి కార్యక్రమం ప్రారంభించారు. అందులో 2 లక్షల మందికి నోటీసులు ఇవ్వటం, 40,000 మంది ముందుకు వచ్చేయడం, రాజీనామాలు చేయడానికి 8 నెలల జీతం తీసుకుని ఇది. అయితే ఇప్పుడు మిగతా వాళ్ళని కూడా ఒక రకంగా ప్రెషర్ చేసేందుకు, వాళ్ళకి వచ్చే జీతం ఎంత, వాళ్ళకి అంతకంటే వచ్చే ఆదాయం ఎంత, ఎంత ఆస్తులు ఉన్నాయి, ఎంత సంపద ఉంది, వాళ్ళు ఎంత జీతాలతో ఉండేవాళ్ళు అన్న దాని మీద ఇప్పుడు విచారణకి వేయడానికి రెడీ అవుతున్నారు. తద్వారా వాళ్ళంతట వాళ్ళుగా తప్పుకునేటటువంటి వైపుకి అడుగులు వేయించేటటువంటి పరిస్థితి కనబడుతుంది.